నువ్వు పుట్టిన రోజు, మా సీతమ్మ మెట్టిన రోజు, మా అందరికీ పండుగ రోజు. తరతరాలుగా మా ఇంటికి శ్రీరామరక్షగా నిలిచి మమ్మల్ని కాపాడుతున్నారు. మీరుండగా మాకే లోటు ఉండదు. అన్నయ్య, వదిన అతిథులంతా వచ్చేసారు. జోగులు, నీకు ప్లాన్ బాగా అర్థమైంది కదా. ఈ ఛాన్స్ దాటిపోతే మళ్ళీ సంవత్సరం వరకు అవకాశం రాదు. వాటి నువ్వు ఎలాగైనా కాజేయాలి. బ్రదర్, లక్షల లక్షలు విలువ చేసే ఆ విగ్రహాలు వీడు తెస్తాడు. ఒకవేళ తెచ్చినా మనకిస్తాడంటాను. తీసుకురాకపోతే జైలుకు పోతాడు బ్రదర్. భుజంగం, ఆ రామయ్య గారితో ఇన్నాళ్ళు 10% వాటాతో మనం పడ్డ అవస్థలన్నీ ఈనాటితో సరి. లక్షల విలువ చేసే ఆ విగ్రహాలతో ఇక మనం సలక్షణంగా బ్రతుకు. విగ్రహాలు రాలేదని పురోహితుడు తొందర పెడుతున్నాడు. అది సరే, మన నలుగురు భాగస్తులు వచ్చేసారా? ఏర్పాట్లన్నీ అయ్యేలోగా వాళ్ళే వచ్చేస్తారు. నా చెప్పే తల్లి. అన్నయ్య, ఆ సీతారాముల్ని అలా ఉంచి ముందు ఈ సీతారాములకి పెళ్లితే గొడవ వదిలిపోతుంది. వీళ్ళ వాడకం చూస్తే అవకాశం మనకి లేదు. ఏదో ఒక రోజు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారో ఏమో. అనుకున్న పని సాధించాం. ఇక పంచుకోవడమే. అది మీ వాట, ఇది నా వాట. అనుకున్నది అది కాదు. ఈ 4 బొమ్మలు మా నలుగురికి. మరి నా కష్టానికి ప్రతిఫలం? నీ కష్టానికి ఇదిగో డబ్బు. ప్రాణాలకు తెగించి వెళ్ళాను, ప్రాణాలు తీసుకొచ్చాను. అందుకు ఇదే ప్రతిఫలం. దాన్ని కాదంటే నీకు జైలే ప్రతిఫలం. యోగులు, ఇచ్చింది మర్యాదగా తీసుకో, లేకపోతే ఏం చేస్తారు? ఇప్పటికే 2 ప్రాణాలు తీశాను. నాకు అన్యాయం జరిగిందో మరో 3 ప్రాణాలు. జోగులు, ప్లీజ్ ఆవేశపడకండి. జోగులు, నువ్వు వెళ్ళు. నేను అన్ని చక్క పెట్టుకొస్తానుగా. వెళ్ళు వెళ్ళు. వాడన్నిటికీ తెగించిన వాడు మొదటికే ముప్పొస్తే మరి వాడు అంతటి మగాడైతే ఈ ఆడదడ్డు పడాల్సి వచ్చింది. ఒకప్పుడు నన్ను కాపాడి నాకు ప్రాణదానం చేసినవాడు. మనిషిని గనుక మర్చిపోలేకపోతున్నాను. నీ మంచితనంతో మా అందరి ప్రాణాల మీదకి రాకుండా చూడు. ఎందుకు బ్రదర్, మరో 10,000 ఇస్తా పోలా? ఇంకే అయితే మనం వాటాలు పంచుకుందాం. వెరీ గుడ్. మన రోజా ఉందిగా, గాజు చేత్తోనే పంచుతుంది. పంచు రోజా. రాముడు మీకు, లక్ష్మణుడు వారికి. ధన్యుడిని. తీసుకోండి తీసుకోండి. మరి నాకు ఆంజనేయుడు. అయితే సీతాదేవి గారి విగ్రహం మీకు. బాబు, బాబు వచ్చావా? నాకు సాయం తెచ్చావా? తెచ్చాను బాబు. మరి
చేతిలో పట్లను దారిలో గద్దలు తన్నుకుపోయాయి బాబు. చంపేశావనే బాబు. కానీ మీ అమ్మ అడ్డుపడింది. అమ్మ ఎప్పుడు ఇంటే నేను నీ దగ్గరే ఉంటా. బాబు బాబు నా తైలం ఏంటి ఇదిగో బాబు? బాబు అమ్మ చెప్తుంది పడుకో. ఇదిగో ఏమిటిది? నీ వాట. సగం వాటా ఇస్తారన్నా, అన్ని సరి చేసుకొని వస్తానన్నా. వాటా ఇస్తారని మాత్రమే చెప్పాను. నీ ముష్టి డబ్బా నా వాటా. రోజా నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావు. ఆ వివరాలు నీకు అనవసరం. బ్రతుకు మీద ఆశ ఉంటే ఈ డబ్బు మర్యాదగా తీసుకుని పారిపో. మళ్ళీ జీవితంలో మాకు కనిపించు. వెళ్ళడం అంత తేలిక కాదు. అవసరం తీరింది కదా అని కరివేపాకులాగా ఏర్పారద్దాం అనుకున్నారేమో. మీ అందరి ప్రాణాలు తీసుకుని వెళ్ళను. అది అంత తేలిక కాదు జోగులు. బెదిరిస్తున్నావా? ఓహో, అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారన్నమాట. జోగులు, ఆడది కనుక అభిమానించి జాలిపడి నీకు మంచి సలహా చెప్పింది. ఆ ప్రకారం చెయ్యి, లేదా నిలువునా ప్రాణాలు పోతాయి. తేల్చుకో, చస్తావా బ్రతుకుతావా? మనిషినైనందుకు బ్రతకాలి కదా. ఇలా చేయడం రోజా నాకు చాలా సహాయం చేశావు. జోగులేదు ఏం లేదు, పడుకో. నేను జోగొట్టాను, పడుకో. రోజా, ఈ వేళతో శని వదిలిపోయింది. మనం ఇక నిశ్చింతగా ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు మాకు శత్రువులు లేరు ఇన్స్పెక్టర్ గారు. ఇదంతా మా దురదృష్టం. బాధపడకండమ్మా, మా శాయశక్తులా ప్రయత్నించి హంతకుల్ని పట్టుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ మేడం. వస్తామమ్మా. రాముడు పడిపోయాడు. లక్ష్మణుడు హనుమంతుడు వెనకాడే దూకేశాడు. వదిలే సీత దూకే లోపల భూమి రాముడు లేకపోతే సీత లేదు, సీత లేకపోతే నేను లేదు. ఎవరు లేకపోతే ఎవరు లేరు. పాలకుండ లాంటి పచ్చని కుటుంబానికి మగవిక్కు లేకుండా చేశాం. వదిన్ని మగిలేని దాన్ని చేశాం. మేమేం పాపం చేశాం తండ్రి. భగవాన్, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయబడి నన్ను నేనే అన్యాయం చేసుకున్నాను. ఇప్పుడు నిన్ను నమ్ముకునే వాళ్ళకి న్యాయం చేయాలని తీసుకుపెడుతున్నాను. ఆ భారం నీదే తండ్రి.
జోగులు లోపలారా ఎవరిని పిల్లవాడు చెప్తా డబ్బు కోసం ఎంత పని చేశావురా? ఇదంతా నా కర్మరా. నేను మొదటి నుంచి చెప్తున్నాను, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీరు తాగడం మేలురా అని. విన్నావు కాదు, ఇప్పుడు ప్రాణానికి తెచ్చుకున్నావు. అది సరేరా, ఇప్పుడు ఏమిటి చేయటం? పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదురా. నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఎక్కడికైనా పారిపో. పోతాను, పోతాను. పోయి ఇక నుండి నీలాగే న్యాయ మార్గాన్ని నడుస్తాను. పాపం నా వల్లే రామయ్య గారి కుటుంబానికి అన్యాయం జరిగింది. అందుకే వాళ్ళ బాబుని తీసుకొచ్చాను. వాడి చేతే ఆ కుటుంబానికి న్యాయం కలగజేస్తాను రా, కలగజేస్తాను. చేసి ఆ ద్రోహపై నా కసి తీర్చుకుంటాను. గోపి ఇక్కడికి ఎలా వచ్చాడు? జోగులు జోగులు అని ఏడుస్తూ చీకట్లో పడిపోతుంటే నేనే తీసుకొచ్చాను రా. భగవంతుడు మేలే చేశాడు. నాకు ఉపకారం చేయరా. నా బిడ్డను ఆ రాక్షసు కంటపడకుండా పెంచు. అంతేకాదురా, వాడి తండ్రి ఒక హంతకుడని మాత్రం వాడికి తెలియనివ్వకురా. జోగులు నీ బిడ్డే నా బిడ్డరా. దిగులు పడకు, వెళ్ళిరా. నాన్న, బాబు, శబాష్ బాబు, శబాష్. దేశద్రోహులకు సింహ స్వప్నమయ్యాం. కొన్ని లక్షల విలువ చేసే ఈ భారతీయ సంపదను మన సరిహద్దు దాటకుండా కాపాడాం. నా బిడ్డ ఇంత ప్రయోజకుడైనందుకు ఎంతో గర్విస్తున్నాను బాబు. దీన్ని వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అలాగేనన్నా. బాబు, ఈ పేపర్ చూసావా బాబు? మ్యూజియంలో దొంగిలించబడ్డ వజ్రాల గద్ది, రామాలయంలో దొంగిలించబడ్డ పచ్చలహారం ప్రభుత్వానికి అందజేసినందుకు ఎంతో మెచ్చుకుంటూ ఆ అప్పగించిన వారెవరు ఎదుటపడి తగిన పారితోషికం పుచ్చుకోవలసిందిగా విజ్ఞాపన చేశారు. అయితే నాన్న, మీరు వెళ్ళొచ్చుగా? అప్పుడే కాదు బాబు,
నా లక్ష్యం పూర్తిగా నెరవేరాలి. నేను నెరవేరుస్తానన్నా. మీ లక్ష్యం ఏమిటో చెప్పండి. నలుగురు ద్రోహులు నన్ను మోసగించారు బాబు. కొన్ని లక్షల విలువ చేసే మారుతి సమేత సీతారామలక్ష్మణ విగ్రహాలు దొంగిలించారు. ఎవరు వాళ్ళు? మిమ్మల్ని ఎలా మోసం చేశారు? సమయం వచ్చినప్పుడు వివరాలన్నీ నేనే చెప్తాను బాబు. పోనీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలుసా? అందరి విషయం తెలియదు. ఒక్కడి విషయం మాత్రం తెలుసు. వాడి పేరు భుజంగం. ఇదిగో బాబు. బాబు, ఆ ఊళ్ళోనే నా స్నేహితుడు ధర్మయ్య ఉన్నాడు. అతన్ని కలుసుకో. అన్ని విషయాలు అతను చెప్తాడు. అలాగే నాన్న. బాబు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నా ప్రాణం కన్నా మిన్నగా పెంచుకున్నాను. నా చేతులతోనే ఆ విషవలయంలోకి పంపాల్సి వచ్చింది. నాన్న, మీరేం బాధపడకండి. ఆ ద్రోహులు ఎక్కడున్నా సరే వాళ్ళంతా చూసి ఆ విగ్రహాలు తీసుకొస్తాను. వస్తానన్న. హలో, ఎవరు? నారాయణరావు. సరే, నీకు 100 ఏళ్ళరా. థింక్ ఆఫ్ ది డేవిల్ అన్నారు. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి, శవాన్ని మాయం చేయాలా? యాసిడ్ టెస్టా? ఓకే. మరి నాకెంత ఇస్తావు? 1 లక్ష. వెరీ గుడ్, వెరీ గుడ్. వచ్చేస్తున్నాను. వచ్చేస్తున్నాను. అమ్మాయి ఇంకా రానట్టుంది. మరి అంటే మన అమ్మాయి గారు మన సినిమా డైరెక్ట్ చేస్తున్నారు కదండి. ఫైరింగ్ సీన్ షూటింగ్ కి చూడటానికి లొకేషన్ వెళ్ళారు. ఏంటి? లొకేషన్ లొకేషన్ కాదురా, లొకేషన్. కదేనండి. గది గదే గాని అమ్మాయికి సినిమా పిచ్చి పట్టినప్పటి నుండి ఇంట్లోనే ఉండటం లేదురా. సరే, ఏం చేద్దాం? నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వస్తాను. నమస్కారం మామగారు. నమస్కారం, నమస్కారం. రవి, నీకు సినిమా పిచ్చి బాగా పట్టినట్టుంది. రవి, ఇప్పుడు నేను మీ నాన్న దగ్గరికి వెళ్తాను. ఓకే మామగారు. మా అమ్మాయి అంటే మీ డైరెక్టర్ వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. అలాగే మామగారు. బాగా జాగ్రత్తగా ఉండండి. మహాకవి, మన కథ ఎంతవరకు వచ్చింది? కథ కథ నీవయ్యా 3వ సీను పాపాల పాపాలిల్లు. అక్కడ ఒక దొంగ. అక్కడ ఒక దొంగ. ఆ దొంగ లోపలికి ఎలా ప్రవేశించాడంటే నేను చెప్తానండి. మా ఇంటల్లుడు గారు నేను రేత్రి మా అమ్మాయి గారు నేను ఒక ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళామండి. అందులోను కటికి చీకటి నక్కినట్టు లోనుకు వచ్చేసినట్టు గుదురు తూరేసినట్టు తప్పంత ఆసిలేటే పెట్టి తలుపు తీసినాడైతే సంచులో వేసేసినాడంతే. వేసేసినాడు. టార్చ్ లైట్ ఇలా పైకి ఎత్తాడు, ఇలాగెత్తాడు, ఇలాగెత్తాడు. అంతే. అల్లుడు గారు, అల్లుడు గారు. మిత్రమా, ఆపమంటుంటే చూడు మిత్రమా,
అపాయం దాటి 6 మైళ్ళు వచ్చాం. ఎవరు నువ్వు? తోడు దొంగని. నేను దొంగనని నీకెలా తెలుసు? పరాయివాడి కారెక్కి పారిపోయే సన్యాసిని ఏమంటారు? ఓ, కార్ నీదా? లేకపోతే నీ బాబుదా? సారీ. సారీ చేస్తూ సారీ చెప్పడం దేనికి? పోనీ ఇందులో ఏం లేదు. పోనీ ఉన్నదేదో చెప్పు, పంచుకుందాం. అబ్బా, ఆంజనేయ స్వామి 50-50. ఒక విగ్రహం ఇద్దరం ఎలా పంచుకుంటాం? అమ్మి సొమ్ము చేసుకుందాం. మిస్టర్, దొంగ సొమ్ము అమ్మకానికి పెడితే మనకి జైలే. అయినా నీకు వాటా ఎందుకు ఇవ్వాలి? నా నోరు మహా చెడ్డది, కాస్త మోయించడానికి. సరే, ఇస్తాను. రేపురా. అరువా? వీల్లేదు. రేపంటే టోపీయే. దొంగతో దొంగ అబద్ధం ఆడ్డు. మాటంటే మాటే. మరి ఎక్కడ కలవమంటావు? గంగలో. అదే గంగా హోటల్లో. వస్తాను. సరే ఆగు, మీ ఇంటి దగ్గర నేనే దింపుతాను. జరగా. గంగా హోటల్ రేపు సాయంత్రం 5 గంటలకి, గుర్తుందా? నేనే ఇచ్చినాన్న. నాకే మస్కా కొడదాం అనుకున్నావా? ఆ వీధిలో మునిగి ఈ వీధిలో తేలావు. రే, దొంగల గోత్రాలు దొంగలకే రా తెలిసేది. నిన్ను గంగా హోటల్ దగ్గర కలుసుకోమంటే ఇక్కడికి వచ్చావే? నీ సంగతి నాకు తెలుసని నీకు తెలియాలని, నా సంగతి నీకు తెలుసో తెలియదో చెప్పాలని వచ్చా. చెప్పావుగా, ఇక పద. సరే. ఎవడు తోసేస్తున్నావు? ఎవరు బాబు? నేనమ్మా. నా ఫ్రెండ్లే అత్తయ్య. పేరు మధు. అబ్బో, పెద్ద మస్కారాళ్లే. అందుకే నీకు నమస్కారం చేస్తున్నా బాబు. ఇదేమిటమ్మా, వాడు నిలబడ్డానికి కూడా వీల్లేదని తోసేస్తుంటే మీరు కూర్చో బాబు అంటారేమిటి? ఉండు బాబు, కాస్త కాఫీ తాగి పెడుతుంది కానీ. చూసావా, ఈ తరానికి ఆ తరానికి ఉన్న అంతరం అది. మర్యాద అంటే అలా ఉండాలి. ఆహా, ఇంటిడ్లీ మల్లెపూల్లో ఉన్నాయి. ఇడ్లీ అంటే ఇలా ఉండాలి. హోటల్స్ పెడితే ఎప్పుడు చూసినా ఉప్మా ఓ తక్కువ, ఇంకేం దొరకదు. తేరగా వచ్చిందని ఆవురావురని తింటున్నాడు. ఆవిరి కూడా. నీకు తినాలని అనిపించేటప్పుడు ఇక్కడికి రా బాబు, ఏం చేసి పెడతాను అన్నా. ఇక తెల్లవరకుండానే వస్తాడు. వస్తానమ్మా. వస్తావుగా? ఆ కుర్రవాణ్ణి చూస్తుంటే నా బాబు గుర్తుకొచ్చాడు. ఉంటే ఈ పాటికి అంతవాడయ్యేవాడు. కన్నీటి దారితో కష్టాలు తీరితే ఏళ్ల తరబడి ఏడుస్తూనే ఉన్నాగా. ఏం జరిగింది, ఏం ఒరిగింది?
అదంతా మర్చిపోనత్తయ్య, మనకి మంచి రోజులు వస్తాయి. అత్తయ్య, ఈ విగ్రహం మందిరమ్మ చూడు. అవును మనకి ఆంజనేయుడు వచ్చాడమ్మా. ఇక మన సీతమ్మ కష్టం. హలో రా. రోజా, కొంపలు అనుకున్నాయి. వాట్? మనెవరికి తాటే కొంపలు లేవుగా అంటుకోవడానికి. నీకంతా హేళనగానే ఉంటుంది. ఓ ప్రక్క ప్రమాదం ముంచుకొస్తుంటే. ప్రమాదమా? ఎవరికి? మన ఇద్దరికి. అంటే మన ఇద్దరి విషయం ఆ గుడ్డివాడికి తెలిసిందా? నన్నే గుడ్డివాడిని చేసి ఎవడో నా సర్వస్వం దోచుకుపోయాడు. నన్నెవరు దోచుకుపోలేదే. రోజా, మరి నీ సర్వస్వం నేనే అన్నావు కదా. కదా, అది కాదు రోజా, ఆంజనేయుడు అదృశ్యమయ్యాడు. అదృష్టవంతుడు. భక్తుల కోసం బయటికి పోయి ఉంటాడు. ఏమిటి నీ హాస్యం? నా బొమ్మపై నేను ఏడుస్తుంటే. అవునురా, అంత గుండెలు తీసిన బంట ఎవడై ఉంటాడు? నారాయణరావు అనే నా అనుమానం. నో నో నో, వాడికి అంత తెలివితేటలు లేవు. వాడికి తల లేదు, గుండె లేదు, ఒట్టి మొండెం. అలా అని కాదు, వాడు మనలో ఒకడైనా ఒక్కొక్కసారి మనిషికి చావు తెలివని ఉన్నటువంటి బుద్ధి వికసిస్తుంది. చావు తెలివి అంటున్నావు? వాడికి చచ్చే కాలం దగ్గరకు వచ్చిందా? ఏమో రోజా, మొన్న రాత్రి వాడు వాడి కొడుకు కథ డిస్కస్ చేస్తున్నామని మన ఇంట్లోనే మకా వేశారు. ఫిలిం తీయాలన్న పిచ్చి నీ కూతురికే వాడి కొడుక్కే? దీనికి పాతికి పిచ్చి, వాడికి అరపిచ్చి. పైగా వాడు అక్కడ ఉన్నప్పుడే ఈ దొంగతనం జరిగింది. తనకు ఏమీ తెలియనట్టు నటిస్తూ ఎవరి చేతనో ఈ పని చేయించి ఉంటాడు. ఇంతకాలం కలగని ఈ దుర్బుద్ధి ఇప్పుడు ఎందుకు కలిగిందా అని. పోయే కాలం. డోంట్ వరీ రావు, అది ఎక్కడున్నా సరే గాలించి మరీ రప్పిస్తాను. వరి నా ఒక్కడి కోసం కాదు రోజా, ఇలా అందరికి ముప్పు వస్తుందేమోనని. మే కమిన్ మేడం. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. మోడై మేడం, పార్టీ దగ్గరికి వెళ్ళొచ్చాను. కబురు సిగరెట్ లైటర్లో వస్తుంది. ఎవరు అందుకుంటారు? మన లిల్లీ కలెక్ట్ చేస్తుంది. గుడ్. వాడు సింబల్ ఏమిటి? కోటు కాలర్ పై ఎర్ర రోజా. వెల్ డన్ బాయ్, వెల్ డన్. థ్యాంక్ యూ మేడం. చూసావరా కుర్రాళ్ళు ఎంత హుషారు, ఎంత సమర్థలో చూసావా? మహేష్ గారు ఉన్నారండి? మహేషా? వారెవరండి? అదేమిటండి, వాణ్ణి నేను ఇక్కడే ఈ ఇంట్లోనే కలుసుకున్నాను. ఓహోహోహో, మీరు చెప్పేది మా అన్నయ్య సంగత? మిమ్మల్ని రమ్మన్నాడా? అవునండి. అయితే గ్యారంటీగా ఉండడు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మాట అంటే మాట అన్నాడు. అదే వాడి ప్రత్యేకత. చెప్పిన పని చేయడు, చేసే పని చెప్పడు. అయితే ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అయితే నాదో చిన్న రిక్వెస్ట్ అండి. మీ అన్నయ్య వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరు? నా పేరా అండి? మధు. మరి మీ పేరేమిటో? మీకు రామ్ కలిస్తే నేనైపోతాను మధురం. మధురం. మీ పేరు కూడా మీలాగే ఉందండి. మీరు మా అన్నయ్యకి ఫ్రెండ్ అండి? అదేమిటండి, మరీ అంత ఆవదం తాగినట్టుగా అడుగుతున్నారు ఏమిటి? ఏమండి, ఇంగ్లీష్ లో ఒక సాగుతుంది, మీకు తెలుసా? మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీరెవరో చెప్తానని. మా అన్నయ్య తిరుగుబోతు, పొగరబోతు, దొంగ, గజ దొంగ, జేబు దొంగ. సారండి, అంటే మీ ఉద్దేశంలో నేను కూడా? అవునండి పాప, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందా? ఇంకా లేదండి, ఒక విధంగా చూస్తే అంతే అనుకోండి. ప్రతిరోజు ఇక్కడికి రావాలని, మీ ఎదురుగా కూర్చోవాలని, ఇలాగే మిమ్మల్ని చూస్తూ మీరు చెప్పే మాటలు జరదా కిళ్ళిలాగా నెమరు వేయాలని. జరదా వేసుకుంటే తల తిరుగుతుంది. ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉందండి. కింద పడిపోతారేమో. ఎప్పుడో పడిపోయానండి. మీ మాటల మైకంలో, అయ్యో మత్తులో, అయ్యో, మీ సోయగంలో. అత్తయ్య, ఇప్పుడు వారెందుకండి ఇక్కడికి? అత్తయ్య! ఏంటమ్మా, ఏమైంది? నమస్కారం అమ్మా. ఎంతసేపు బాబు వచ్చి? ఇప్పుడేనమ్మా, మహేష్ కోసం వచ్చాను. పాపం వాడు ఇంట్లో లేడు.
నేను అబద్ధం చెప్తున్నానా? అని నేను అన్నానటండి. నేను తర్వాత వస్తానులేండి. ఎవరి కోసం? మీకోసం కాదు, మీ అన్నయ్య కోసం. కనీసం మీకోసం కూడా అనుకోండి. ఎందుకమ్మా పాప అబ్బాయిని అలా ఏడిపిస్తా? ఏం లేదత్తయ్య, ఎంత మాత్రం నిలబడతాడని కాస్త కదిపి చూశాను. ఓకే. మహేష్, మహేష్. అమ్మా, మహేష్ ఉన్నాడా? ఉన్నాడు బాబు, కూర్చో. బాబు, ఇక్కడ నువ్వు ఒక్కడివే ఉంటున్నావా లేక మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమ్మా, ఏదైనా పెళ్లి సంబంధం చూస్తున్నారా? లేదు బాబు, నిన్ను చూస్తుంటే. నన్ను చూస్తుంటే? ఓహో, దొంగలా కనిపిస్తున్నానా? కాదు బాబు, ప్రతిరోజు నిన్ను కాసేపు నా కళ్ళారా చూడాలనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. చిన్నతనంలోనే కన్న తల్లిని కరువు చేసుకున్న నాకు మిమ్మల్ని చూసినప్పుడంతా అమ్మా తినటానికి ఏమైనా పెట్టవు అనాలనిపిస్తుందమ్మా. బాబు, అమ్మా ఉండు బాబు, వస్తాను. ఎరో, గంగా హోటల్ దగ్గర ఉంటానని చెప్పి ఆ మాట కాస్త గంగలో కలిపేశావు. తీరా వెతుక్కుంటూ వాకిట్లోకి వస్తే నీ చెల్లెలి చేత మూతి వాచేలా చెవాట్లు పెట్టించావు. వారైనా వాట వాటా వాటా అంటావే, వాటా ఎక్కడికి పోతుంది, నేను ఎక్కడికి పోతాను? ఇదిగో మాట అంటే మాట. ఒరేయ్, నీ ఝూటా కూర మాటలు నాకు వద్దు కానీ వాటా పారేయమ్మా. వాటే కదా, ఇప్పుడే వస్తుంది. బాబు, ఇదిగో నిమ్మరసం. మహేష్ ఇమ్మన్నాడు. నాకెందుకమ్మా నిమ్మరసం? నాకేమైనా పిచ్చారుకున్నాడా? కాదు బాబు, పైచానికి మంచిదని. ఓహో, ఆయుర్వేదమా? మహేష్, ఏమిటి చాలా వేడి మీద ఉన్నట్టున్నారు? ఓహో, చల్లార్చమని మిమ్మల్ని పంపించాడా? సరిపోయింది. ఇంతకీ మీ వాటా విషయం ఏమైంది? అంతా పెద్ద గరాటగా ఉంది. ఏ, ఇంకా ఏం తేలేదా? తేలుస్తాడో ముంచుతాడో అంతా వాడి చేతుల్లో ఉంది. వాటా పంపించరా అంటే నిన్ను పంపించాడు. కాటా వేసి చూస్తే రెండూ సమానంగానే ఉన్నాయనుకోండి. ఏమిటండి మీరనేది? వాటా అయినా సరే నేనైనా సరే అంటున్నారా? మీరేదో పెద్ద మనుషులని గౌరవించాను, అది దక్కించుకోండి. అమ్మమ్మ, తప్పకుండా. నా అభిప్రాయం కూడా అదే. తప్పకుండా దక్కించుకోవాలనే. అత్తయ్య, ఇలాంటి వాళ్ళని ఇంటికి రావద్దని అన్నయ్యతో గట్టిగా చెప్పు. ఏమిటి బాబు? అదే ఏ బాబు, అమ్మాయికి నువ్వంటే ఎంత ఇష్టమో. అయ్య బాబాయ్, నిన్నంతా అన్నా చెల్లెళ్ళిద్దరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమని? అతను చాలా మంచివాడని అమ్మాయి, కాదు వాడొట్టి దొంగ సన్యాసి అని వాడు. నిజంగానా? కాదా? నువ్వు నిజంగా దొంగ సన్యాసి కదా? ఓహో, ఇది మరీ బాగుంది. వాటా ఎగ్గొట్టిన చాలగా పైగా ఇది ప్రాపకండా కూడానా? పాడైన వాటా ఎరా, ఒళ్ళేలా ఉంది? చాలా బాగుంది. మా చెల్లెల దగ్గర ఏదేదో కూసావట, దాని దగ్గర పాత చెప్పులు చాలా ఉన్నాయి. కొత్త నేను కొని పెడతాను. ఏయ్! నా వాటా ఇదిగో పంచు. ఇది పంచడానికి కుదరదు, అమ్మితేనేమో అపాయం. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇది ఒక గ్రూప్ ఫోటో. మిగతా గుంపు ఎక్కడుందో చూసి వీళ్ళల్లో ఒకరిని పట్టాలి. అది నీకు, ఇది నాకు. పోనీ ఇది నాకు ఇచ్చిస్తే పోలా? రే, అడగడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. ఇది నేను తెచ్చాను, నువ్వు సహాయం చేసావు. అది నువ్వు తెచ్చుకో, నేను సహాయం చేస్తాను. నిజంగానా? ఓయే, రే, అది సరే కానీ దానికి ముందు ఒక చిన్న సహాయం చేయాలరా. చెప్పి చెప్పి. ఇలా మీ చెల్లెలుందే, ఆ అమ్మాయి దగ్గర నా గురించి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు, చెడ్డగా మాత్రం చెప్పకరా. అలాగే. సరే, నువ్వు వెళ్ళు. వస్తానా? వెళ్ళు, వెళ్ళు. వస్తాను. గుడ్ మార్నింగ్.
నమస్కారం. ఏమమ్మా, విగ్రహాలు చేయిస్తామన్నారు, చేయించారా? ఒకటి మాత్రం తయారైంది. చాలా బాగుంది డాక్టర్. ఈ విగ్రహాన్ని చూస్తే ఆవిడేమైనా రియాక్ట్ అవుతారు? వెరీ గుడ్, పదండి. అమ్మా అమ్మా అమ్మా, ఎవరు నువ్వు? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వదినా. అమ్మా, అమ్మలేదు బొమ్మలేదు, ఇక్కడ ఎవ్వరూ లేరు. నా పాప నిద్రపోతుంది. నీ ఏడుతుంటే మళ్ళీ ఇది ఏడుపులు అనిపించుకుంటుంది. పోవతలకి చూడమ్మా, ఆంజనేయుడు మీ ఆరాధ్య దైవం. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు మీ ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు. అదే ఈ ఆంజనేయుడు. ఇది మీ విగ్రహం చూడండి. డాక్టర్ గారు, నేను పడ్డ కష్టం అంతా ఫలితం లేకుండా పోయింది. విగ్రహాల గురించి కలవరించే మమ్మ ఈ విగ్రహాన్ని చూసి కూడా గుర్తుపట్టలేకపోయింది. నో, యు ఆర్ మిస్టేకెన్. దేర్ ఈస్ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్. వాట్ డు యు థింక్ డాక్టర్? అవును డాక్టర్, నాకు పరిస్థితి కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. ఆవిడ గత స్మృతుల్లో కొంచెం సంచలనం వచ్చింది, కానీ అవి సరైన వరుసలో రాక ఆవిడ చిరాకు పడుతున్నారు. మిగతా విగ్రహాలు కూడా చేయించుకురండి. వాటిని చూస్తే మీ అమ్మగారు తప్పకుండా మామూలు మనిషి అవుతారు. అలాగే డాక్టర్, తప్పకుండా తీసుకొస్తాను. డాక్టర్, మా అమ్మని మనిషిని చెయ్యండి. నో, ఆ విగ్రహాన్ని ఇక్కడే ఉంచండి. దీని ప్రభావం మీ అమ్మగారి మీద ఎలా ఉంటుందో అప్పుడప్పుడు పరిశీలించడానికి మాకు పనికొస్తుంది. అలాగే డాక్టర్. డాక్టర్, ఈ విగ్రహాన్ని ఆ సేఫ్ లో ఉంచండి. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్, దయచేసి లోపలికి వస్తారా? బై ఆల్ మీన్స్. కమాన్. వచ్చింది ఎందుకైనా నువ్వు నాకు నచ్చ. చూపులకేనా అమ్మా? చేతల్లో కూడా చురుకైన వాడిని. ఆఫ్ కోర్స్. ఏ ఊరు మంది? నేను ఎక్కడుంటే అదే నా ఊరు. పేరైనా ఉందా? ఉంది ఉంది. మీరు పిలిచింది నా పేరు. పర్వాలేదు, పెట్టె కొద్దైనా కోత ఘనంగా ఉంది. ఎవరి కిందైనా పనిచేస్తున్నావా? ఒకరి కింద పని చేయడం నాకు అలవాట్లేదు. ఇంతవరకు నాదే పై చేయి. గుడ్. నా కింద పని చేస్తావా? నా మనస్సుకు నచ్చితే. మనసు కూడా ఉన్న మగాడివన్నమాట. మరి ఏది లైట్
ఓయ్ థ్యాంక్ యూ. కానీ మీరు ఆశించేది మాత్రం దాంట్లో లేదు. వాట్? పెద్దవాడివి, చాలా పెద్దవాడివి. ఇప్పుడు నువ్వు చేసిన పని ఎంత డేంజరస్ తెలుసా? అఫ్ కోర్స్, డేంజర్ అంటే నేను ముందంజ వేస్తాను, కొందరు వెనుకంజ వేయచ్చు. ఈ పని చేసుకురాగలవా? ఓయ్ తప్పకుండా. కానీ దానివల్ల నాకు వచ్చే లాభం ఏం కావాలో అడుగు. 10%. నాన్ సెన్స్. 15% తీసుకో. వెరీ గుడ్, పెంచారే. పని పూర్తి చేసుకునే కనిపిస్తాను. ఓకే. హెల్ప్ ఏమన్నా కావాలా? హెల్ప్? నా చేతులే నాకు హెల్ప్. గుడ్, గో అహెడ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కంట కనిపెట్టుండు. కలిసి మనిషి అయితే కాల్చిపోయి. ఓకే మేడం. యాజ్ యూ డూ. ఈ రోజు చాలా మంచి రోజు. నో, బ్లూ రోజ్. బ్రెడ్ అండ్ బటర్ వేస్తావా? బిస్కెట్ అండ్ టీ. వెరీ గుడ్. ఇక మనం వచ్చిన పనికి వద్దామా? నీదే ఆలస్యం. ఆల్ రైట్. ఎరా, బంగారం బరువు తెలియదనుకున్నావా? నీ బ్రతుకు తెలియదనుకున్నావా? చేస్తాను. ఎక్కడ దచ్చవతి? చేస్తాను బాబు. పాడు పని చేసిన పద్ధతిగా చేయాలరా ఫూల్. గుడ్ మార్నింగ్. హాయ్, గండం దొర. ఏరా, మళ్ళీ ఏమొచ్చింది గండం? ఏం లేదయ్యా, ఆ అమ్మగారు లోపల పూజలో ఉన్నారు. అయితే ఇంకే మనం కూడా నమస్కారం పారాయాల్సిందే. చెప్తాం. మేడం, రావయ్యా. అలవాటు ఉందా? లేదు. పన్ని ఈ రోజుల్లో దీంతో పరిచయం లేని వాళ్ళు ఎందుకు పనికొస్తారు? నిన్ను విదేశాలు పంపాలనుకుంటే ఎలా? అలవాటు చేసుకోరాదు. పోనీ నేను చెయ్యనా? థ్యాంక్స్. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. కమాన్, కూర్చో. ఎందుకు అలా భయపడతావు? భయమా? లేకపోతే సిగ్గా? పర్వాలేదు, పక్కన కూర్చోవచ్చు. ఎదుట పడ్డమే కానీ పక్కకు పోవడం నాకు అలవాట్లేదు.
నిన్ను చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంది. ఎందుకో? కండ బలంతో పాటు గుండె బలం కూడా ఉన్నవాడేవి కదా. ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళిన పని ఏమైంది? చేసుకొచ్చాను. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి నీ వాటా తీసుకున్నావా? అంత తొందరపడే మనిషిని కాదు. పైగా మీ దగ్గర నుంచి రాబట్టుకోలేననే అధైర్యం కూడా నాకు లేదుగా. బాగా చెప్పావు. హలో, ఎవరు? అయితే నాటకం అంతా నాటకం ఆడుతున్నాడంటారా? చాలా నమ్మకస్తుడు అనుకుంటున్నానే. తోని పూసిన కత్తులు కూడా అలాగే ఉంటాయి అంటున్నారా? అవన్నీ నేను చూసుకుంటానుగా. డోంట్ వరీ. ఏమిటి అలా కంగారు పడుతున్నావు? అబ్బాయి కంగారు ఏముంది? మాట్లాడింది నిన్ను గురించి కాదులే. మరి నాకు సెలవా? ఏ వెళ్ళాలా? ఎందుకంత తొందర? మరి నీతో మాట్లాడాలి. నాతోనా? ఏమిటది? నీకు మరో పని అప్పగించాలనుకుంటున్నాను. ఓ చెప్పండి. ఓకే. లుక్ ఎట్ ఇట్. ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి. వాటిని ఎలాగైనా తీసుకురావాలి. వాటి ప్రత్యేకత నీకు తర్వాత తెలుస్తుంది. నువ్వు వెళ్ళు. నీకోసం నేను కారులో వెయిట్ చేస్తుంటాను. ఓకే? ఓకే. ఇది నారాయణరావు ఇల్లు. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఎవరో ఒకళ్ళున్నారు. ఆ ఉన్నవాళ్లను విముక్తుల్ని చేయడం మన తక్షణ కర్తవ్యం. ఓకే. నన్ను ఉపయోగించుకుని ఆ విగ్రహాన్ని కొట్టేయాలని ఆ రోజా ప్లాన్. అది మనం దక్కించుకోవడం మన ప్లాన్. ఓకే. నేను చెప్పిందంతా బాగా అర్థమైందా చిట్టినన్నా? ఏ చిలకలాగా అప్పగించాలా? అక్కలేదు. కానీ మిస్ కొట్టావో రిస్క్ లో పడతాం. రిస్క్ లో పెడతాం. సరే కానీ మీ చెల్లెలు అమ్మ ఎక్కడ కనిపించలేరా? పక్కింటికి వెళ్ళారా? పదం పద. బ్యాగెట్టి మీరు ఎక్కున్నారేమిటి? ఏం జరిగింది? ఎవడో మోటార్ సైకిల్ పై వచ్చి పిస్టల్తో బెదిరించి విగ్రహాన్ని లాక్కుపోయాడు. విగ్రహం లాక్కుపోయాడా? అవును. ఎటు వెళ్ళాడు?
ఇటువైపు. సరే, మీరు వెళ్ళి మేడంతో చెప్పండి. నేను వెళ్ళి వాడంతా తేల్చి విగ్రహం తీసుకొస్తాను. ఓకే? ఓకే.